ఏ స్థితిలో అయితే మనం ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నామో, ఏ స్థితిలో అయితే ఆ విశ్వాసాన్ని మనము దేవుని యందు ఉంచి ఉన్నామో, మన బ్రతికున్న దినములన్నీ కూడా ఆ స్థితిలో ఉండాలి. మంచి జరగచ్చు, జరగకపోవచ్చు, ఆరోగ్యం బాగోవచ్చు, బాగోకపోవచ్చు, ఆర్థిక పరిస్థితి బాగుండొచ్చు, బాగోకపోవచ్చు. కానీ ఏ స్థితిలో అయినా సరే దేవునితో నీ యొక్క సహవాసాన్ని, ఈ యొక్క నమ్మకాన్ని, ఈ యొక్క విశ్వాసాన్ని అదే విధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు బాగుంది కదా, బాగా దేవుడు స్తుతించాలా, ప్రతిసారి ప్రార్థనకి వెళ్ళిపోవాలా, నేను ఆరాధనకి వెళ్ళిపోవాలా, దేవుడి పనులు మంచిగా సత్యక్రియలు అవన్నీ చేసేయాలా అని అనుకుని చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనకి ఆ స్థితి దిగజారిపోద్దో మనం దేవునికి దూరంగా అవడానికి ప్రయత్నిస్తాం. ఆమె యొక్క హృదయం అలాంటిది. బాగా కలిసి ఉన్నారు అనుకోండి, ఒక భార్య భర్తైనా, ఒక స్నేహితులైనా, ఒక ఎవరైనా సరే ఏదైనా ఒక మాట అంటే వాళ్ళ హృదయం ఏంటో వెంటనే ఎడబాటు కలుగుతుందంటే మాట్లాడకూడదు, ఈ దూరంగా ఉండాలి, వీరికి సాయం చేయకూడదు అన్న మనస్తత్వం మనం కలిగి ఉన్నాం. ఆమె యొక్క మనస్తత్వం అలాంటిది. మనం కాకుండా మనకు అలా ఉండకపోవచ్చేమనుకుంటాం, కానీ మన యొక్క జీవితంలో చాలా మంది మనము ఇవన్నీ దాటుకుని వచ్చిన వారమే. కానీ అట్టి సహవాసాన్ని దేవునితో కలిగి ఉన్నప్పుడు, దేవునితో ఎల్లప్పుడూ కూడా ఏ స్థితిలో అయితే మనం వచ్చాం, వాటిని ఏదైతే చెప్తుందో ఆ స్థితిని మనం దేవుని ఎల్లప్పుడూ కూడా విశ్వాసంతో, నమ్మకంతో మన బ్రతికున్న దినములన్నీ కూడా మన చివరి శ్వాసంలో అదే స్థితిలోనే మనము. కాబట్టి వాటిలో చెప్తున్నట్లు మనకి దాన్ని మనము తెలుసుకోవాలి. మరి ఇలాంటి సహవాసాన్ని మనం విడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూసుకుంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. చూడండి, అక్కడ చదువుతున్నాను. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగలనో వాడు దేవునికి, అంటే మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలా? ఈ యొక్క లోక స్నేహాన్ని, ఈ లోక స్నేహం ఏమంటే దేవునికి వైరం, దేవునికి వ్యతిరేకత, దేవునికి ఇష్టం లేనిది. ఈ లోకంలో స్నేహము దేవునికి, లోకం స్నేహం అంటే మనుషులతో స్నేహం చేయొద్దనా? మనుషులతో స్నేహం చేయొద్దనా? కాదు. మనుషులతో స్నేహం చేయొద్దంటే మీ ఇంట్లో భార్య భర్తలు కానీ, పిల్లలు కానీ, కుటుంబాలు కానీ, స్నేహితులు కానీ ఎవరితో కూడా మీరు స్నేహం చేయకూడదు, మాట్లాడకూడదు, వాళ్ళతో ఉండకూడదు. కానీ దేవుడు చెప్తుందంటే ఈ లోక స్నేహం అంటే ఈ లోకంలో ఏదైతే పాపపు ఆలోచనలు ఉన్నాయో, ఈ లోకంలో అయితే ఏవైతే చెడు ఉన్నాయో, ఈ లోకంలో ఏవైతే దేవునికి వ్యతిరేకమైనవి ఉన్నాయో అవన్నింటినీ కూడా విడిచిపెట్టుకుంటాం. ఈ లోకంలో ఏంటి ఉన్నాయి? అబద్ధం ఉంది, మోసం ఉంది, వ్యభిచారం ఉంది. దేవునికి ఇవన్నీ కూడా ఇష్టం లేదు. ఏముంది? నేత్రాశ, జీవపు డంపము, శరీరాశ, ఇవన్నీ కూడా లోకంలో అనమాట. ఈ లోక అవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నాడు. ఇవన్నిటిని విడిచిపెడితే దేవునితో సహవాసము ఉంటుంది. ఒకవేళ దేవుడు ఈ యొక్క అన్ని నుండి దేవుని సహవాసం చేయాలంటే